Hello everyone. Today let's discuss about blood grouping. Okay? Blood grouping is first explained by Karl Landsteiner in 1900. ఈ కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే వ్యక్తి 1900లో బ్లడ్ గ్రూపింగ్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఎలా చేశారంటే ఎప్పుడైతే అతను ఒకసారి 2 టైప్స్ ఆఫ్ బ్లడ్స్ని మిక్స్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ బ్లడ్స్ యూజువల్గానే బిహేవ్ చేస్తున్నాయి, అంటే నార్మల్గానే మిక్స్ అయిపోతున్నాయి. కొన్ని బ్లడ్స్ మాత్రం మిక్స్ అవ్వకుండా క్లాట్స్ని ఫామ్ చేస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అని అతను మైక్రోస్కోపిక్ స్టడీస్ చేసినప్పుడు హీ ఇన్వెంటెడ్ దట్ దెర్ ఆర్ మెనీ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అండ్ వెన్ దే గెట్ ట్రాన్స్ఫ్యూజ్ దే ఫామ్ క్లాట్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్స్ని ఎప్పుడైతే మిక్స్ చేస్తామో అవి క్లాట్స్ ఫామ్ అవుతాయి అని చెప్పేసి ఆయన చెప్పారు. ఓకే, హియర్ హౌ హీ ఎక్స్ప్లెయిన్ బ్లడ్ గ్రూపింగ్. దెన్ ఈ బ్లడ్ గ్రూపింగ్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ మల్టిపుల్ ఎలిలిజం. మల్టిపుల్ ఎలిలిజం ఈజ్ నథింగ్ బట్ వెన్ ఏ టూ ఎలిల్స్ మోర్ దెన్ టూ ఎలిల్స్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఏ క్యారెక్టర్. ఒక క్యారెక్టర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని మనం మల్టిపుల్ ఎలిలిజం అంటాం. అది మనం బ్లడ్ గ్రూపింగ్లో చూస్తాం. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ బ్లడ్స్ ఏంటంటే ఏ, బి, ఏబి అండ్ ఓ. ఇవన్నీ మనకు తెలుసు, జనరల్గా మన డైలీ లైఫ్లో చాలాసార్లు వింటాం. ఏ, బి, ఏబి అండ్ ఓ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్లడ్ టైప్స్. ఓకే, ఎస్. ఇప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం ఎందుకు ఇన్ని టైప్స్ ఉన్నాయని. ఎస్, ఇప్పుడు మనం ఏ బ్లడ్ గ్రూప్, ఏ టైప్ ఆఫ్ బ్లడ్లో ఏమవుతుందంటే ఇవి మన ఆర్బీసీ అండి, మన రెడ్ బ్లడ్ సెల్. మన రెడ్ బ్లడ్ సెల్స్ అందరికీ సేమ్గానే ఉంటాయి. ఈ రెడ్ బ్లడ్ సెల్ మీద ఎప్పుడైతే ఏ యాంటీజన్ ఆర్ ఎన్-ఎసిటైల్ గెలాక్టోజమైన్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ యాంటీజన్ ఎప్పుడైతే ప్రెజెంట్ అయి ఉంటుందో దట్ బ్లడ్ విల్ బికమ్ ఏ బ్లడ్ గ్రూప్. ఓకే, ఎప్పుడైతే ఎప్పుడైతే ఆర్బీసీ మీద గెలాక్టోస్ ఆర్ బి యాంటీజన్ ప్రెజెంట్ అయి ఉంటుందో దెన్ ఇట్స్ బికమ్ బి బ్లడ్ గ్రూప్. ఓకే, ఈ ఏబి బ్లడ్ టైప్లో ఏమవుతుందంటే ఆర్బీసీ మీద 2 టైప్స్ ఆఫ్ యాంటీజన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. ఓ అయితే ఏమీ ఉండవు, హెన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ ఓ. ఓకే, యా, ఇది మనకి యాంటీజన్స్ గురించి. ఆర్బీసీ మీద ఎన్-ఎసిటైల్ గెలాక్టోజమైన్ ఉంటే ఏ బ్లడ్ టైప్, అది గెలాక్టోజ్ ఉంటే బి, 2 ఉంటే ఏబి, ఏమీ లేకపోతే ఓ. ఇది మనకి మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ బ్లడ్ టైప్కి ఎలాంటి యాంటీబాడీస్ ఉంటాయో చూద్దాం. ఏ గ్రూప్లో ఏ బ్లడ్ గ్రూప్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి బ్లడ్లో యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీ-బి యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీ అంటే అగేనెస్ట్, బి అంటే అగేనెస్ట్ బి, బీకి అగేనెస్ట్గా ఉంటాయి అన్నమాట ఈ యాంటీబాడీస్, అందుకే యాంటీ-బి యాంటీబాడీస్ అంటాం. ఎప్పుడైతే మనకి బి బ్లడ్ గ్రూప్ డొనేట్ చేశారో ఎవరైనా, ఈ యాంటీ-బి యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే ఈ బి బ్లడ్ గ్రూప్కి వెళ్ళి క్లంప్ అయిపోయి క్లాట్స్ ఫామ్ చేస్తాయి. ఈ క్లాట్స్ ఏం చేస్తాయంటే మనిషి డెడ్ కూడా అయిపోవచ్చు అండి క్లాట్స్ వల్ల. హెన్స్ అందుకే మనం బ్లడ్ని వేరే బ్లడ్ గ్రూప్స్ వాళ్ళకి డొనేట్ చేయకూడదు అంటారు. మీకు అర్థమైందా ఇప్పుడు? ఐ థింక్ ఇట్స్ క్లియర్. యాంటీ-బి అనే యాంటీబాడీస్ బి బ్లడ్ గ్రూప్కి అగేనెస్ట్గా వర్క్ అవుతాయి. ఎప్పుడైతే బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఏ వాళ్ళకి బ్లడ్ ఇస్తారో ఈ యాంటీబాడీస్ బి అనేవి బి బ్లడ్ టైప్కి అగేనెస్ట్గా వర్క్ చేసి క్లాట్స్ ఫామ్ చేస్తాయి, బ్లడ్ క్లాట్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, అండ్ బి బ్లడ్ టైప్ వాళ్ళకి యాంటీ ఏ ఉంటుంది. యాంటీ ఏ ఈజ్ నథింగ్ బట్ అగేనెస్ట్ ఏ బ్లడ్ గ్రూప్. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఇక్కడ రివర్స్లో ఉంటాయి. ఏ యాంటీజన్ ఉంటే బి యాంటీబాడీస్ ఉంటాయి, బి యాంటీజన్స్ ఉంటే ఏ యాంటీబాడీస్ ఉంటాయి. ఏబిలో 2 యాంటీజన్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి యాంటీబాడీస్ ప్రెజెంట్ అయ్యి ఉండవు. ఓకే, ఓలో ఎలాంటి యాంటీజన్స్ ఉండవు కాబట్టి 2 యాంటీబాడీస్ ప్రెజెంట్ అయ్యి ఉంటాయి. ఐ థింక్ ఇట్స్ క్లియర్. ఎప్పుడైతే ఓ వాళ్ళకి ఏ ఆర్ బి వాళ్ళు వచ్చి బ్లడ్ ఇస్తే ఇవి అగేనెస్ట్గా వర్క్ అయ్యి మన బ్లడ్ని క్లాట్స్ ఫామ్ చేస్తాయి. ఈ క్లాట్స్ ఫామ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో క్లాట్స్ ఫామ్ అవుతే మనిషి చచ్చిపోతాడు. ఓకే, దట్స్ వాట్ హ్యాపెన్స్. ఐ థింక్ ఇట్స్ క్లియర్. అండ్ ఇప్పుడు మనము బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గురించి తెలుసుకుందాం. అంటే ఎవరికి బ్లడ్ ఇవ్వచ్చు, ఎవరికి బ్లడ్ ఇవ్వకూడదు అని. ఓకే, అండ్ ఎందుకు అని కూడా. ఏ కెన్ డొనేట్ బ్లడ్ టు ఏ అండ్ ఏబి. ఏ వాళ్ళకి ఇవ్వచ్చు, ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎందుకంటే ఏలో ఏ బ్లడ్ టైప్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ఉండవు, సో ఏ వాళ్ళకి ఇవ్వచ్చు.
ఏబీలో ఎలాంటి యాంటీబాడీసే ప్రజెంట్ అయి ఉండవు. ఇక్కడ మనం చూసాం కదా, ఏబీలో ఎలాంటి యాంటీబాడీసే లేవు. సో ఎలాంటి యాంటీబాడీస్ లేవు కాబట్టి అగైనెస్ట్గా ఏది క్లాట్స్ని ఫామ్ చేయదు. సో మనం ఏబీకి కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఓకే, ఐ థింక్ ఇట్స్ క్లియర్. అండ్ ఇక్కడ బి వాళ్ళు కెన్ డొనేట్ బ్లడ్ టు బి అండ్ ఏబి. బిలో బి బ్లడ్కి అగైనెస్ట్గా ఏది ఉండదు. సో మనం బి వాళ్ళకి ఇవ్వచ్చు, ఏబి వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఏ వాళ్ళు బీకి ఎందుకు ఇవ్వకూడదు అంటే బీలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇక్కడ మనం ఫ్రంట్లో చూసాం కదా, ఇక్కడ బీలో యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఏ బ్లడ్ టైప్కి అగైనెస్ట్గా వర్క్ అవుతాయి. సో అందుకే మనం బి వాళ్ళు ఏకి బ్లడ్ ఇవ్వకూడదు, ఏ వాళ్ళు బీకి బ్లడ్ ఇవ్వకూడదు. ఓకే, ఏబి వాళ్ళు కెన్ ఓన్లీ డొనేట్ బ్లడ్ టు ఏబి ఓన్లీ. ఎందుకంటే ఇందులో ఎలాంటి యాంటీబాడీస్ ఉండవు. సో వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు అందులో ఉన్న యాంటీబాడీస్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఏకి ఇస్తే అందులో యాంటీ బి ఉంటుంది, బీకి ఇస్తే యాంటీ బి ఉంటుంది. అవి దీనికి అగైనెస్ట్గా వర్క్ అవుతాయి. సో ఓన్లీ ఏబి వాళ్ళు ఓన్లీ ఏబీకి మాత్రమే బ్లడ్ ఇవ్వచ్చు, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. వేరస్ ఓ కెన్ డొనేట్ బ్లడ్ టు ఎనీవన్ బికాస్ అసలు అందులో ఎలాంటి యాంటీజెన్నే ఉండదు. యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీజెన్నే ఉండదు. అలాంటప్పుడు ఏ యాంటీజెన్ వస్తే ఏంటి అగైనెస్ట్గా వర్క్ అవ్వడానికి? యాంటీజెన్సే ఉండవు కదా. సో ఇట్ కెన్ డొనేట్ బ్లడ్ టు ఎనీవన్. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏబీకి ఇవ్వచ్చు, బి ఏబీకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు, ఓ కూడా ఏబీకి ఇవ్వచ్చు. అంటే మనం ఏబీని యూనివర్సల్ రెసిపియంట్ అనొచ్చు, రైట్? వేరస్ ఓ ఏకి ఇవ్వచ్చు, బీకి ఇవ్వచ్చు, ఏబీకి ఇవ్వచ్చు, ఓకి ఇవ్వచ్చు. అన్ని బ్లడ్ టైప్స్కి ఓ కెన్ డొనేట్ బ్లడ్. సో ఓ ఈజ్ యూనివర్సల్ డోనర్. ఓకే, వెన్ వీ లుక్ ఆఫ్టర్ ద బ్లడ్స్, ఇది మనకి జనరల్. అండ్ మన బ్లడ్ ఆర్బీసీ మీద ఇంకొక అడిషనల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది, అదే ఆర్హెచ్ ఫ్యాక్టర్. ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ సీన్ ఇన్ రీకస్ మంకీలో ఫస్ట్ చూశారు. సో దీనికి ఆర్హెచ్ అని నేమ్ ఇచ్చారు. ఓకే, అండ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ అనేది ఒక ప్రోటీన్ ప్రెజెంట్ ఆన్ ద బ్లడ్ సెల్. లైక్ యాజ్ యూజువల్ ఏ యాంటీజెన్స్ బి యాంటీజెన్స్ ఎలా ఉంటాయో లైక్ వైజ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా రెడ్ బ్లడ్ సెల్ మీదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, రెడ్ బ్లడ్ సెల్ అయితే దీని మీద ఇలా ఉంటుంది ఆర్హెచ్ ఫ్యాక్టర్. ఒకవేళ ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేకపోతే ఆర్హెచ్ నెగిటివ్, ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఉంటే ఆర్హెచ్ పాజిటివ్. ఆర్హెచ్ ఫ్యాక్టర్ బ్లడ్ సెల్ మీద ప్రెజెంట్ అయి ఉంటే దట్స్ ఆర్హెచ్ పాజిటివ్. వెన్ ఎవర్ లేకపోతే ఆర్హెచ్ నెగిటివ్. ఫర్ సపోజ్ ఇది ఒక బ్లడ్ సెల్ అనుకోండి, దీని మీద ఏ యాంటీజెన్ ఉంది అండ్ అగైన్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అంటే ఇది ఏ పాజిటివ్. ఒకవేళ ఆర్హెచ్ ఫ్యాక్టర్ లేకపోతే ఇది ఏ నెగిటివ్. అలా లైక్వైజ్ అన్నిటికీ అంతే. ఓకే, నౌ ఐ థింక్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. గో త్రూ ఇట్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.